వైసీపీ అధినేత జగన్ పై మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు మనుషులా రాక్షసులా అని ప్రశ్నించారు. రోజా అవినీతిని బయటకు తీస్తే జైలుకెళ్లి కూర్చోవలసిందేనని హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి సవాలకు లీడర్ అని ఘాటు వ్యాఖ్యలు చేసిన ఆమె లిక్కర్ కేసులో జగన్ ఏ క్షణమైనా జైలుకు వెళ్లవచ్చునన్నారు. లిక్కర్ స్కామ్లో తప్పు చేసిన వాళ్లు తప్పించుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. దారుణంగా మాట్లాడుతున్నారండి. ఏంటి గంగమ్మ జాతరలో రప్ప అని తలలు కోసుకెళ్ళిపోతారా? ఒక కార్యకర్తను పలకరించడానికి వస్తే ఆయన పేక మీద కారేసుకొని వెళ్ళిపోతావా? కన్ను చీకట్లో కన్ను కొడితే వెళ్ళి మనుషులు నరికేయాలా? అది మనుషులా పశువులా అండి? వాళ్ళు ఏం మాట్లాడుతున్నారండి? మనుషులా రాక్షసుల? వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అసలు? ఇలా మాట్లాడితే వాళ్ళ మీద చర్యలు తీసుకోకూడదు అంటారు. పోలీసులు ఏమైనా వాళ్ళ ఇంటికి వెళ్తే మీ గుడ్డలోడ తీసి కొడతామంటారు. దానికి వాళ్ళు రియాక్ట్ అవ్వకూడదు అంటారు. ఒక మహిళ, ఒక ఎమ్మెల్యే, ఒక శాసనసభ్యురాలు, ఆమె వైవాహిక జీవితంలోకి వీళ్ళు ఎంటర్ అయిపోతున్నారు. వీళ్ళు మాట్లాడతారు. ప్రశాంత్ రెడ్డి గారిని ఇష్టానుసారంగా మాట్లాడారు అంటే దానికి మాట్లాడకూడదు. ఎవరి మీదైనా కేసులు అలా వీళ్ళు ఇష్టానుసారంగా విచ్చలవిడిగా క్రూరత్వంగా సభ్యత లేకుండా మాట్లాడినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టకూడదు. అంతేనా? ఏ రాజ్యాంగం మీద? ఆటవిక రాజ్యాంగంలో ఉన్నామా? గత 5 సంవత్సరాలు మీ ఆటవిక రాజ్యాంగం నడిచింది. ఈ ఆటవిక రాజ్యాంగాన్ని భరించలేకే 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు ప్రజలు. మీకు 11 సీట్లు ఇచ్చి చీ అని కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా వదిలేసినా మీకు ఇంకా బుద్ధి రాలేదు. ఇంకా ఏం చేయాలి? ఎవరు ఏమన్నా ఊరుకోవాలా? ఎంతమందిని చంపేసినా ఊరుకోవాలా? వాళ్ళేమో రప్పా నరుక్కుంటూ వెళ్ళిపోతూ ఊరుకోవాలా? ఒక కార్యకర్త మిమ్మల్ని చూడడానికి వస్తే నువ్వు కారేసుకొని మీద నుండి వెళ్ళిపోయావు. కనీసం పలకరించడానికి దిగలేదు. అసలు ఆ కార్యకర్త విషయం ఏంటని పట్టించుకోలేదు. పైపిచ్చి ఆ భార్యని ఇంటికి పిలిపించుకొని ఆవిడని బెదిరించి ఎక్కడ అంటే ఎంత విచిత్రమైనటువంటిదంటే ఎక్కడో ఈయన కారు తొక్కించేటువంటి